చూస్తే గుంటూరు జిల్లా అరండల్పేటలో గత నెల 26వ తేదీన అపహరించిన బాలుడి కేసును పోలీసులు ఛేదించారు. జీజీహెచ్లో అపహరించిన బాలుడి తల్లిదండ్రులను గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్కు పోలీసులు పిలిపించారు. మీడియా సమక్షంలో బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. ఇక గుంటూరు జిల్లా అరండల్పేటలో గత నెల 26వ తేదీన అపహరించిన బాలుడి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. జీజీహెచ్లో అపహరించిన బాలుడి తల్లిదండ్రులను గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్కు పోలీసులు పిలిపించారు. మీడియా సమక్షంలో బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. ఇక ఇదే అంశంపై మా గుంటూరు ప్రతినిధి పవన్ నాయుడు మరింత సమాచారం అందిస్తారు. పవన్, చెప్పండి, అంటే గుంటూరులో బాబుడి అపహరణ కేసులో పోలీసులు ఛేదించారు. మరోపక్క అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? రవి, ఏదైతే గుంటూరు జీకేఎస్ లో ఈ నెల 19వ తేదీన అపహరణకు గురైనటువంటి బాలుడి ఆచూక్యం కొద్దిసేపటి క్రితమే గుంటూరు నగరం అరండల్పేట పోలీసులు కనుగొన్నారు. ఈ విషయానికి సంబంధించి కూడా చాకచక్యంగా బాలుడిని గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఏలూరు జిల్లా జంగారెడ్డి గుడెంకి చెందినటువంటి కొంతమంది కిడ్నాపర్లు ఆ బాలుడిని కిడ్నాప్ చేశారంటూ కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వెళ్లి గుంటూరు సంబంధించినటువంటి కొత్తపేట, అదేవిధంగా అరండల్పేట పోలీసు బృందాలు 2 టీములు ఏర్పడి కూడా ఆ బాలుడు ఆచూకీ కోసం దాదాపుగా 48 గంటల పాటు కూడా సుదీర్ఘంగా ఆ బాలుడు ఆచూకీ గుర్తించేందుకు అవసరమైనటువంటి నెట్వర్క్ తీసుకొని కూడా జంగారెడ్డిగూడెం వెళ్ళి బాలుడిని అక్కడి నుంచి తీసుకొని నేరుగా గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాలుడిని గంటల వ్యవధిలోనే పోలీసులు కనుగొనడం పట్ల కూడా ఇటు గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హబీబ్తో పాటు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ప్రజానికి మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో కూడా ఇదే మాదిరిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వారిని కూడా గతంలో అప్రూవల్ చేసినటువంటి నేపథ్యంలో కూడా అదే విషయంలో కొత్తపేట పోలీసులు చేశారు. మరి తాజాగా ఈ ఘటన నేపథ్యంలో కూడా ఒకసారిగా 19వ తారీఖు అప్రూవల్ బాలుడిని ఈ రోజు ఆసుపత్రి కనుగొనడం పట్ల కూడా ఇటు ప్రజల నుంచి అది కాకుండా పోలీసు యంత్రాంగంతో కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పవన్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజనీ కూడా నిన్న సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఒక పక్క ఆ అధికారులపై కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ మరో పక్క ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిపై అంటే అక్కడ అధికారులు అవ్వచ్చు, లేకపోతే అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితులపై కానీ, అంటే గతంలో ఇదివరకు కూడా కొన్ని ఘటనలు జరిగాయి, హాస్పిటల్ మీద ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఖచ్చితంగా కూడా ఏదైతే ఈ విషయానికి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ఎప్పుడైతే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఆమె ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా దీనికి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా సస్పెండ్ చేస్తాం. ఏదైతే సీసీ ఫుటేజ్ ఉన్నాయో ఆ సీసీ ఫుటేజ్ ని పూర్తి స్థాయిలో కూడా పరిశీలించాలి. ఆ బాలుడు ఆచూకీ గంటల వ్యవధిలో తేల్చాలని ఆమె బీచ్ నుంచి కూర్చుంది. వాస్తవంగా గత 2 రోజుల నుంచి కూడా ఆయన జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా కూడా అడిగి తెలుసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలోనే గతంలో గుంటూరు జీసీహెచ్ లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేస్తున్నాయి. అంటే దాదాపుగా చిన్నపిల్లలు వెనుకని కవర్ లో పెట్టుకుని వెళ్ళడం, అదేవిధంగా ఇలాంటి ఘటనలు చోటు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా తాజాగా ఈ విషయానికి సంబంధించి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమని చెప్పుకోవాలి. అదేవిధంగా గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావించి ఈ విషయంపై కూడా దృష్టి చేయడం సాధించారు. ముఖ్యంగా ఎవరైతే ఆ బాలుడి అపహరణకు వచ్చినటువంటి మహిళ ఉందో ఆ మహిళ ఎవరు అపోహంలో పడితే పక్కగా ఆ మహిళ మొత్తం బయట నుంచి వచ్చినటువంటి మహిళగా కూడా గుర్తించారు. ఏదైనా ఒక పల్నాడు జిల్లా ఏదైతే బెల్లంకొండ మండలానికి చెందినటువంటి ఈ యొక్క తల్లిదండ్రులు బాలుడి తల్లిదండ్రులు మొత్తం ఆ మహిళ ఎవరు ఏంటంలో కూడా తెలియకపోవడం కూడా పోలీసులు ఈ విషయాన్ని ఒక ఛాలెంజ్ గా మొదలు తీసుకున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ కూడా రైట్ పవన్, థ్యాంక్ యూ. దాదాపుగా ఆయన